అంటే మీ ఆలోచన లేకపోతే మీరు మీ ఆకాంక్ష బానే ఉంది. నేను దాన్ని డీవియేట్ చేయట్లా లేకపోతే డినై చేయట్లా, ఎందుకంటే అందులో కొంత లాజిక్ ఉంది. కానీ మంచి వాళ్ళని ఎన్నుకోవడము లేకపోతే అందరూ ఓట్లు వేయడము ఇలాంటి కోరికలు కాస్త ఎండమావిలాగా అనిపించట్లా? మీరు ఎండమావుల వెంట పరిగెడుతున్నట్టు అనిపించట్లా? అసలు ఇప్పుడు ప్రచారం అంతా కూడా ఎండమావుల్లోనే జరుగుతోందండి. ఇక్కడ విజయవాడలో ముఖ్యంగా ప్రచారం ఎండమావుల్లోనే ఉన్నది. కానీ ఒకటి, ఎండమావుల్లో ఉండేటువంటి ఆ నీటిని వాడు భ్రమతో పరిగెత్తినా సరే ఒయాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎడారిలో. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో ఈ రాజకీయ నాయకుల వ్యవహార శైలిలో అసలు ఎడారిలో కూడా నీరు పుట్టించినటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పిస్తున్నారు. అందుకని మనమే తప్పకుండా పాతాళ గంగని ఆకాశ గంగని కూడా తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది నీతిమంతులు మాత్రమే చేయగలరు, మేధావులు నిస్వార్థపరులే చేయగలరు. కనుక అటువంటి వారితో ఈ ప్రయత్నం చేయాలనుకున్నాను. అది ఎండమావి కాదండి, అది అద్భుతమైనటువంటి నందనోద్యానం అవుతుందనేది నా విశ్వాసం. మంచిది, అలా అవుతే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, అలా అవ్వాలనే కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఎంత జుగుప్సాకరంగా తయారైనయో మనం చూస్తూనే ఉన్నాం. ఎనీవే, మీ అంటే పాజిటివ్ ఒక దృక్పథంతో మీరు అడుగు పెట్టినప్పుడు దాన్ని మనం డిస్కరేజ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఆ పోటీలో ప్రత్యర్థులతో ఢీకొని బయటికి రావాలంటే మరి ఏదో 30 కోట్లు అంటున్నారు, 40 కోట్లు అంటున్నారు, 50 కోట్లు అంటున్నారు. మీరు ఈ పోటీలో ఎంతవరకు నెగ్గుకు రాగలరు? మరి మీకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలియదు. అంటే వెంకటకృష్ణ గారు, మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారండి. అసలు ఎన్నికల కమిషన్ ఏం చెబుతున్నదంటే 40 లక్షలు మాత్రం ఖర్చు పెట్టమంటోందండి. ఎప్పటి నుంచి? నామినేషన్ వేసిన రోజు నుండి మీకు ఫలితాలు వచ్చేంత వరకు కూడా, ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు మీకు ఎంత ఖర్చు అయినా ఎంత 40 లక్షలు దాటకూడదు. వాళ్లే అంత పరిధి ఏర్పాటు చేస్తే వీళ్ళు నామినేషన్ వేయటానికే 1 కోటిన్నర 2 కోట్లు ఖర్చు పెట్టి 5,000 మందితో 10,000 మందితో 15,000 మందితో ర్యాలీలు చేసి పెడుతున్నారండి. కనుక ఈ రకమైనటువంటి విధానం లేకపోతే ఎవరైనా సరే, ఇప్పుడు మనకి ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీలో కొన్ని ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. దమ్ముంటే రాజీనామా చేసి రండి ఎన్నికలకి తేల్చుకుందాం అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళకి దమ్ముంటే 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి బరిలో నిలబడమనండి. చిత్తుగా ఓడిపోతారండి. స్వతంత్ర అభ్యర్థులే వాళ్ళని ఓడించేస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎన్నికల కమిషన్